హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. గత 4-5 రోజులుగా పొలిటికల్ సర్కిల్లో కానివ్వండి, కొన్ని వెబ్సైట్లలో కానివ్వండి, అదేవిధంగా వైసీపీ పార్టీలో కూడా ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి 1,15,00,000 కారణాలు ఉన్నాయి. ఆ 1,15,00,000 కారణాలన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా, పార్టీ పరంగా అన్ని రకాలుగా డ్యామేజ్ చేసినటువంటి అంశం ఏదైనా ఉందంటే అది షర్మిల గారు కానీ, వైఎస్ విజయమ్మ గారు కానీ, అదేవిధంగా వైఎస్ వివేక కేసుకు సంబంధించి కూడా ఇట్లా అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని బాగా ఇబ్బంది పెట్టాయి. కూటమికి ఒక బలమైన అస్త్రంగా మారాయి. అంటే తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి గెంటి వేసిన వ్యక్తి, బాబాయిని లేపేసిన వ్యక్తి, కుటుంబానికి న్యాయం చేయలేనటువంటి వాడు సమాజానికి ఏం న్యాయం చేస్తాడని చెప్పి వీరికి ఉన్నటువంటి మీడియా ద్వారా గట్టిగానే ప్రచారం చేశారు. సో జనాల్లో ఖచ్చితంగా ఒక ఆలోచన అనేది వస్తుంది. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిలమ్మ తిరిగింది కదా, విజయమ్మ కూడా తిరిగింది కదా అనే ఆలోచన ఆడవాళ్ళలో ఒక ఆలోచన వచ్చే విధంగా వీళ్ళు గట్టిగానే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు అందులో. సో ఇప్పుడు ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ కలిగించినటువంటి అంశాలు ఏవేవి ఉన్నాయనే దాని మీద జగన్ గారు దృష్టి పెట్టి జగన్ 2.0లో మైనస్లు ఏంటి, బలహీనతలు ఏంటి, వీటన్నిటిని ఖచ్చితంగా సరిదిద్దుకుంటేనే పార్టీ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నప్పుడు జగన్ గారి నిర్ణయాలు అన్నీ ఏ రకంగా ఉన్నాయి ఏంటి, ఓటమి తర్వాత పార్టీ మారినటువంటి నియోజకవర్గాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం కానీ, అక్రమ కేసులు పెట్టినటువంటి నియోజకవర్గాలపైన దృష్టి పెట్టాలనేటువంటి ఒక నిర్ణయం ఇట్లాంటివన్నీ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్యాడర్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే విధంగా వారికి అండగా ఉండాలని చెప్పి ఇట్లా రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఈ క్రమంలో ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెప్పి కూటమికి ఏ అస్త్రాన్ని కూడా చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వకూడదనే ఉద్దేశంతో మరి షర్మిల గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు అనుకోండి, లేకపోతే రాజకీయ పరమైనటువంటి అంశాలు అనుకోండి, వీటన్నిటిని కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో చర్చలు జరిగినట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ ఇరువురిని ఆ కుటుంబంలో ఉన్న పెద్దలందరూ కూడా కూర్చొని మరి ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వైఎస్ షర్మిల గారికి ఏవేవి ఇవ్వాలో అంటే వారసత్వంగా వచ్చింది కాకుండా ఒక అన్నగా తను కొంత ఇచ్చాడనేటువంటి చర్చ కూడా ఉంది. సో వాటిని పంచుకోవాలనుకున్నప్పుడు కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి. సో కొన్ని ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో జగన్ గారి చేతిలో ఏం లేదు, కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి ఇక ఆ కేసులు ఎవరు వేయించారో కూడా తెలుసు. అలాంటి వారి చేతులు కలిపి షర్మిలమ్మ గారు అదేవిధంగా వైఎస్ సునీత వీళ్ళందరూ కూడా మరి జగన్ గారి మీద కామెంట్ చేయడం, జగన్ గారిని టార్గెట్ చేయడం మనం చూస్తూ వస్తూ ఉన్నాం. సో ఈ మధ్య కొంత ఆ టార్గెట్ చేయడం అంతా కూడా తగ్గింది. కారణం ఏంటంటే విజయమ్మ గారు కానీ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూర్చొని సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. మనం బలంగా ఉంటేనే మన మనుగడ ఉంటుంది, లేకపోతే మన అందరినీ విచ్ఛిన్నం చేసి వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం మనల్ని వాడుకుంటారనే విషయాన్ని గ్రహించినట్టుగా మరి అందరూ కూర్చొని మాట్లాడుకున్నట్టుగా ఈ క్రమంలోనే అది కొలిక్కి రాబోతూ ఉంది. త్వరలోనే వైఎస్ షర్మిలమ్మ గారు కూడా అఫీషియల్గా ఒక ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ వైసీపీలోకి రావడం కానీ, యాక్టివ్ ఉండడం కానీ, జగన్ గారితో కలిసి ఉండడం కానీ. ఈ మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు లోటస్ పనులు వైఎస్ విజయమ్మ గారిని కలవడం మనం చూసాం. ఎందుకంటే మొన్నటిదాకా విజయమ్మని కలవట్లేదు, దూరంగా ఉంచాడని చెప్పి. అదేవిధంగా మొన్న క్రిస్మస్ సంబరాలప్పుడు కూడా వైఎస్ విజయమ్మ గారు అదేవిధంగా జగన్ గారు భారతి గారు కేక్ కట్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. సో ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడుతున్నాయనేటువంటి ఒక ఆలోచన, దానికి ఇంకా బలం చేకూర్చే విధంగా వైఎస్ షర్మిలమ్మ గారు ఈ మధ్యకాలంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా ఏదైతే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. అనంతపురం జిల్లాలో బండ్లగూడ అనేది ప్రాంతం ఉంటుంది, అక్కడ ప్రారంభించడం జరిగింది అది. సో అక్కడ ప్రారంభించినటువంటి పథకానికి సంబంధించి ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ అయితే మార్పులు చేర్పులు చేసిందో దీనికి సంబంధించి దీనివల్ల అంటే రాష్ట్రం 40% భరించాలి, రాష్ట్రానికి ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని వైఎస్ షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగానే ప్రశ్నించింది. మీరు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంటే ఎందుకని మీరు ప్రశ్నించలేదని చెప్పి కొంచెం గట్టిగానే ప్రశ్నించింది. సో మరి ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా అనంతపురంలో ఫిబ్రవరి 2న ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఈ పథకానికి సంబంధించి ఎట్లా రూపకల్పన జరిగింది, వలసలను నివారించడానికి అప్పుడు మేము తీసుకున్న నిర్ణయం ఏంటి, సో ఇప్పుడు వీళ్ళు తీసుకునే నిర్ణయం వల్ల రాష్ట్రాలకు కలిగేటువంటి ఇబ్బందులు ఏంటి, ఏ రకంగా కార్మికులు నష్టపోతారనే విషయాలను మరి చెప్పాలని చెప్పి వాళ్ళకు బహిరంగ సభ ఏర్పాటు చేయాలని, అంటే ఎక్కడ ప్రారంభించారో అక్కడే సభ పెట్టి మాట్లాడాలన్నది కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 2న సభ ఉండే ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిలమ్మకు కీలక బాధ్యతలు ఉంటాయి.
మరి ఆ దిశగా మరి ఆమె అడుగులు వేయడం లేదు, యాక్టివ్గా లేరు అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. సో కాంగ్రెస్ అధిష్టానం కూడా అది గుర్తించింది. సో ఫైనల్ చివరి ఛాన్స్ ఏంటంటే ఇదే ఫిబ్రవరి 2న కనుక ఆ సభ సక్సెస్ అయితే షర్మిలమ్మ గారు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీని వీడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టే సో ఆ సభ తర్వాత పిసిసి అధ్యక్షులుగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి అప్పగించాలనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే ఇదే ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఆమె వెళ్ళిపోయే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ కూడా ముందస్తుగా ఈ దిశగా ఆలోచనలు చేస్తూ ఉంది. షర్మిలమ్మకు పగ్గాలు ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అంత ముందు కంటే పెద్దగా ఊపేం రాలేదు. సొంత కడప డిస్టిక్లో కూడా, అంటే వైఎస్ షర్మిలమ్మ సొంత డిస్టిక్, అక్కడ కూడా ఆమె ఏ రకంగా కూడా ప్రభావం చూపించలేదనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. సో ఆమె స్వార్థం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీని వాడుకుందనేటువంటి అభిప్రాయాలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళు పిసిసి పదవి నుంచి తొలగించడానికి ముందే వైఎస్ షర్మిలమ్మ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నది కూడా ఇంకో బలమైన చర్చ ఉంది. సో ఫైనల్గా ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా ఈ చర్చలు ఎలా ఉన్నా, ఎవరి అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి తలనొప్పిగా మారినటువంటి ఈ వ్యవహారాన్ని చక్కదిద్దుకుంటే, అంటే ఇంట గెలిస్తేనే రచ్చ గెలవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే జిల్లాల పర్యటన ఉంటుందో దానికంటే ముందే ఇవన్నీ చక్కదిద్దుకుంటే ఇంకా బెటర్ అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. వైసీపీ పార్టీలో కూడా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 2 తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.